11వ అధ్యాయం. లేవికాండము 11వ అధ్యాయము ఒకసారి మనము చూద్దాం. మొదటి వచనం చూడమ్మ ఒకసారి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్ల నుండి భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును గాని నెమరు వేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని చాలు. హల్లెలూయా. ఇక్కడ మనము ఈ అధ్యాయం అంతా చూసుకోగలిగితేనండి, ఆ రోజు దేవుడు మోషేకు అహరోన్ని పిలిచి వాళ్ళు ఏ విధమైన తినాలో ఏ విధమైన తినకూడదో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ ఆలోచన చేయగలిగితే అక్కడ వారు ప్రయాణంలో మరి వారు ఏ తినాలో ఏ పరిశుద్ధమో అపవిత్రత రెండు ఉంటాయి. మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మనకి ఏర్పాటు చేసింది ప్రతిదీ కూడా మరి కొత్త నిబంధనలోకి వచ్చి చూసుకోగలిగితే ప్రతిదీ కూడా మంచిదే. అది దేవుని సృష్టిలో భాగమే. అది పరిశుద్ధపరచబడింది కనుక ప్రార్థన చేసుకునేకి కృతజ్ఞత స్తుతులు చెల్లించి తీసుకోండి అని కొత్త నిబంధనలో కనబడుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి భూమి మీద పాకు జంతువుల విషయంలోకి వచ్చేటప్పటికి మోషేకును అహరోనికి ఆయన కొన్ని మాటలు తెలియజేశారు. ఇశ్రాయేలీయులకి ఈ విధమైన మాటలను తెలియజేయి, ఏవైతే తినాలో ఏవైతే తినకూడదో ఈ విషయాలు కొన్ని వారికి తెలియజేసి చెప్పాలి. ఈ విధంగానే వారి జీవిత విధానం ఈ భూమి పైన ఉండాలని దేవుడు వారికి నిర్ణయించాడు. హల్లెలూయా. అది కొన్ని విషయాలు వారికి తెలియదు కాబట్టి దేవుడు మోషేను అహరోను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వారి ద్వారా వారికి ఇశ్రాయేలీయులకు తెలియజేయబడ్డాయి. ఆ ప్రకారంగానే వారు భుజించాలి, ఆ ప్రకారంగానే వారి జీవితాన్ని కొనసాగించాలి అని అక్కడ కొన్ని నిబంధనలు కొన్ని సూచనలు వారికి చూపించారు. ఆలోచన చేసుకోగలిగితే ఇవన్నీ కూడా ఎలాగున్నాయి అని అంటే ఒక ఛాయిగా ఉన్నాయి, అంతే. ఒక ఛాయిగా ఉన్నాయి, ఒక నిబంధనగా ఉన్నాయి. ఈ రోజు ఈ గుడారం ఉంది, ఈ శరీరమైన గుడారం ఉంది. ఈ శరీరమైన గుడారం కూడా ఒక ఛాయి, ఒక నీడ మాత్రమే. ఒక నీడ, ఇది ఒక నీడ. ఇది లేకపోతే లోపల ఆత్మ కనపడుతుందా? కనపడదు. మనిషిని నడిపించేది ఆత్మ, మనిషిని ప్రయాణింపజేసేది ఆత్మ. అందుకని ఈ ఆత్మ కనపడదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన కొరకు తన పిల్లలైన వారికి ఒక శరీరాన్ని ఏర్పాటు చేశాడు. అదే యేసుక్రీస్తు వారు మాట్లాడతారు, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు, ఆ శరీరాన్ని అమర్చి నన్ను లోకానికి పంపించావు అని మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆలోచన చేయగలిగితే ఎవరు చేయలేని పని ఎవరితో చేయించుకోవాలో దేవుడికి తెలుసు బాగా. ఒకటి అర్థం చేసుకోవాలి, నేను దేవునికి ఉపయోగకరంగా లేననుకో, నన్ను కాకపోతే నా తాతలు అంటాడు వాడుకుంటాడు. లేకపోతే మా తాత కూడా పని చేయలేదనుకో, ఆ వంశంలోంచి వచ్చేవాడు ఎక్కువకుండా ఉన్న వాడుకుంటాడు. ఇక్కడ అర్థం చేసుకోగలిగిన మాట ఏంటంటే నేను ఏ విధంగా దేవుని కొరకు పని చేయగలుగుతున్నాను, హల్లెలూయా, ఏ విధంగా వాడబడుతున్నాను. ఇప్పుడు ఆలోచన చేసుకోగలిగితే నిన్న పాస్టర్స్ కొంతమందిని దర్శించాలని ఆయా గ్రామాల్లో వెళ్ళటం జరిగింది. ఆయా గ్రామాల్లో వెళ్ళటం జరిగినప్పుడు మేము కారులో ప్రయాణం చేస్తూ మరి కారు తిప్పుతున్నారు. ఓ సేవకుని కలిసి వచ్చేస్తూ ఉంటే జొన్నలగూరులో ఒక ఆవిడ దగ్గర ఒక 60 సంవత్సరాలు ఉంటాయేమో. ఆ డాక్టర్ గారు ఎవరో కేఎల్ఆర్ మోషే గారు నాతో ఉన్నారు కాబట్టి ఆయన టెస్ట్లు అయ్యి చేస్తారు కాబట్టి ఆయన అమ్మ బాగున్నామని అడిగితే ఆవిడ ఏమంటుంది తెలుసా? బాగానే ఉన్నాను కానీ మంచి బలం తగ్గిపోయిందంట. ఏం తగ్గిపోయింది? బలం తగ్గిపోయిందంట. బలం తగ్గిపోవాలంటే ఏం చేయాలంటే ఆయన ఏమంటాడు డాక్టర్గా, ఆయన ఏమంటాడంటే మంచి ఫ్రూట్స్ తిను, మంచి జ్యూసులు తాగు, లేకపోతే ఇలా చేయి అలా చేయని చెప్తాడు. ఇష్టారమ్మా, వింటున్నావా? నేను వచ్చేమన్నానంటే మంచి ఆరోగ్యం దేవుడిచ్చాడనుకో, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాను. ఏం చేద్దాం అనుకున్నావు అంటే బలంగా ఉంటాను, మంచిగా తింటాను, మంచిగా ఉంటాను అని అంటుంది. ఎందుకు ఉపయోగం ఉండి
నువ్వు ఆరోగ్యం సంపాదించుకుని దేని కొరకు ఉపయోగం? దేవుడికి ఇష్టం అది అన్నాం. నేను బలం సంపాదించుకుని మంచిగా 4 రోజులు ఎక్కువ బతుకుతాను. ఎవరి కోసం బతుకుతావు? ఉతికి ఏం చేస్తావు? ఏం ఉద్ధరిస్తాం అనుకున్నావు? దేవుడు ఒక మాట అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుందని చెప్పాడు వాక్యంలో. నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది అన్నాడు. సేమ్ టైం అదే ప్రకారంగా చూసుకోగలిగితే ఫలించే దాన్ని కూడా నరికేమన్నాడు. ఫలించిన దాన్ని నరికేమన్నాడు, ఫలించే దాన్ని కూడా నరికేమన్నాడు. ఎందుకన్నాడు మాట? సరైన సమయంలో కాపు కాయలేదు కాబట్టి. మనము చివరి క్షణాల్లోకి వచ్చేటప్పటికి ఏమంటామంటే, నీకోసమే బతుకుతున్నాను, నీకోసం. ఎవరి కోసం బతుకు ఇప్పుడు దాకా నువ్వు? ఆ మాట మనం అర్థం చేసుకోగలిగితే ఫలించే దాన్ని నరికేమన్నాడు, ఫలించిన దాన్ని నరికేమన్నాడు. రెండింటికి అర్థం ఏంటనంటే, సరైన పొజిషన్ లో నువ్వు ఫలభరితంగా లేవు కాబట్టి తీసేమన్నాడు. మన వాళ్ళు చాలా తేలిగ్గా ఏమంటారంటే, జీవితం అంతానేమో సంకనాగిపోయిన తర్వాత, లోకంలో అంతా ఖర్చు అయిపోయిన తర్వాత చివరి క్షణాల్లో వచ్చి, నా గురించి నీకు తెలుసు కదా, ఏం ఉద్ధరించావని తెలుసుకోవాలి నీ గురించి. నేను అదే అడిగానే ఉండి, నువ్వు ఎవరి కోసం బతుకుతావు అనుకుంటున్నావు? ఎంతమందిని నువ్వు దేవుడి సన్నిధికి తీసుకెళ్ళావు? నీకు ఎంతవరకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కదా, నువ్వు ఎంతమందిని నడిపించగలిగావు దేవుని సన్నిధికి? ఈ మాట మనం అర్థం చేసుకోగలిగితే, దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు మన జీవితాల్లో. ఆ రోజు నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా కొన్ని సూత్రాలు, కొన్ని నియమాలు, కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో ఉండాలి. కానీ ఇవి మాత్రం పరిశుద్ధమైన స్థలంలోకి తీసుకెళ్ళాం. ఈ పరిశుద్ధమైన స్థలంలోకి తీసుకెళ్ళాం. ఈ ఎంతవరకు అంటే నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరిచే వరకు కూడా పనిచేయడం తెలిసి అర్థం చేసుకోగలిగితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చే వరకు ఈ విధంగా జీవించండి, ఈ విధంగా జీవించండి అని కొన్ని నియమాలు మోషేని ఎన్నుకున్నారు, అహరోను ఎన్నుకున్నారు. వారి ప్రయాణంలో కొన్ని మాటలు వారికి తెలియజేశారు, ఏవైతే తినాలో ఏవైతే తినకూడదని. ఇక్కడ దేవుడు ప్రతిదీ కూడా మన జీవితంలో ఏది మంచో ఏది చెడో చెప్తూనే మనల్ని నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.